సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వన్ డే పిఎం అయితే ఏ విధంగా ఉంటుందని. సో మీ ఒపీనియన్ ఏంటి? వన్ డే పిఎం కాదు, ఎప్పటికైనా ప్రధానమంత్రి అయ్యే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎలా అంటే ఆయన నిస్వార్థ నాయకుడు, ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి ఫ్రాడ్లు కూడా చేయనటువంటి నాయకుడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద ప్రజలకు తన కష్టార్జితాన్ని ఇచ్చి కాపాడినటువంటి దేవుడు అంటారు అందరూ కూడా. అలాంటి వ్యక్తి నాయకుడిగా ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు కాదు, మన నరేంద్ర మోడీ గారిలాగా ఒక 4-5 సార్లు ప్రధానమంత్రి చేస్తే దేశం బాగుపడుతుంది, దేశం క్రమశిక్షణలో ఉంటుంది. కొంచెం ఇలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి. సరే, ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలామంది మహిళలకు కావచ్చు సొంత డబ్బులు ఉపయోగించి కూడా ఆయన సేవ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ వన్ డే పిఎం అయితే ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సో మరి వాటిని ఏ విధంగా చెక్ పెడతాడు అనుకోవచ్చు? ఖచ్చితంగా భారతదేశం ఫస్ట్ శాంతియుత దేశం అండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, పూర్తిగా ఈ సమస్య పరిష్కారం అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఇతను వెనక ముందు చూసుకోడు, ఎందుకంటే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి, అయితే అటు లేకపోతే ఇటు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాడు, తెగించాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని నేల పెట్టి కొడితే 11 సీట్లు పడిపోయాడు. ఎందుకంటే అతను సామాన్యంగా ఇప్పుడు వీళ్ళు అందరు రాజకీయ నాయకుల్ని బాధ పెట్టారు ఆయన్ని. ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు అని చెప్పి గుర్తించలేకపోయాడు. ఆయనకున్న చరిస్మా ఏంటి, ఆయన గొప్ప ఆర్టిస్ట్గా పోయినా ఆయన సినిమాకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే అంతే, ఆయన మంచితనాన్ని గుర్తించిన వ్యక్తులు మంచితనంతోనే సినిమా చూస్తారు. అలాగే మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా రోజులు ఉంటాయి. అలాగే ప్రధానమంత్రి హోదాలో ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారిలాగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి, కొన్ని ప్రయోజనకర కార్యక్రమాలు చేసి ఇలాంటి యుద్ధాలను కూడా ఆపే శక్తి సామర్థ్యాలు అలాంటి వ్యక్తులను కూడగట్టుకున్నారు. ఆయన ఒక్కడే చేయడు. అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారు? ఐఏఎస్లో ఐపీఎస్లో చాలా తెలివైన వాళ్ళు, చాలా అద్భుతమైన పనితనం ఉన్న వాళ్ళు ఉన్నారు అని అందరినీ గుర్తించి వాళ్ళని చేరదీసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు పోవాలని ఆలోచించి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న అమరావతిలో జరిగిన సభలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ కావచ్చు, ఆ రిలేషన్షిప్ చూస్తే తండ్రి కొడుకుల సంబంధం లేక చాలా మంది అనుకుంటున్నారు. సో మరి మోదీ గారి వారసత్వాన్ని నిలబెడతాడు అనుకోవచ్చా ఈ ప్రధానమంత్రి హోదా ఇస్తే? నెక్స్ట్ మోడీ గారి వారసత్వాన్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కాకపోయినా పై వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి వారసత్వాన్ని తీసుకుంటాడు. తండ్రి కొడుకుల అనుబంధంలో లేదు. నిన్న ఇప్పుడు 10 సంవత్సరాల అన్నయ్య ఉన్నాడు అనుకో, 3 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు అనుకో, వాడిని ఎలా చూసుకుంటాడు? చాలా అద్భుతంగా చూసుకుంటాడు. ఏదైనా తినేది కూడా సగం దాచి పెడతాడు. అలాగా ఒక దగ్గరం చూసి జేబులో చాక్లెట్ ఇచ్చి అసలు ఎవరు ఊహించుండ్రు. పవన్ కళ్యాణ్ గారిని పక్కకి పిలిచి ఎస్బీజీ వాళ్ళతో పక్కన పిలిపించి ఆ చాక్లెట్ ఇచ్చి అంటే అసలు ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు కానీ మంచి జరగాలని ఆలోచిస్తూ ఉంటాడు. రేపొద్దున భవిష్యత్తులో తెలుగు ప్రజలందరూ చల్లగా క్షేమంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి నీడలో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పాన్ ఇండియా పొలిటీషియన్గా మారిండు. రీసెంట్ జరిగిన పాల్గొని టెర్రరిస్ట్ అటాక్లో కూడా ఎవరు ఈయనంత అమౌంట్ 50 లక్షలు ఇచ్చిన తర్వాత చాలా మంది తన ఇట్లాంటి వ్యక్తి కదా సెంట్రల్ రావాల్సిందని చాలా మంది అంటున్నారు. సో ఇట్లాంటి వ్యక్తి పీఎం అయితే బాగుంటుందా, సెంట్రల్ మినిస్టర్ అయితే బాగుంటుందని అంటే వస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాము. నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ లోకల్ పొలిటికల్ లీడర్ అయితే అనుకోలేదు ఎప్పుడు కూడా. ప్రస్తుత పరిస్థితుల తర్వాతకి ఒకసారి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతకి పవన్ కళ్యాణ్కి మోడీ గారికి ఉన్న అనుబంధాన్ని చూస్తే లోకల్ పొలిటికల్ లీడర్ అయితే ఎవరైతే అనుకోరు, కొంచెం రాజకీయ జ్ఞానం ఉన్న లెవెల్ కూడా. సో మీరు అన్నంత విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా పీఎం అయ్యే అవకాశాలు రావాలంటే ప్రస్తుతం మనం తెలుగు వాళ్ళము ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది చాలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు. సో దాన్ని బట్టి భవిష్యత్తులో ఒకవేళ అవకాశాలు ఉంటే వస్తే చాలా మంచిది. పర్సనల్ లైఫ్ గురించి కాకుండా ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎట్లాంటి ఆర్థిక సాయాలు చేస్తున్నాడు అనేది ఇప్పుడనే కాదు, గత 10 సంవత్సరాల్లో సినీ రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ నాయకులలో ఒక్కరిద్దరు ఉంటారు కావచ్చు. వాళ్ళల్లో మన తెలుగుడు ఒకడు ఉన్నాడు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ కావాలి. కోరిక ఉంది, అవ్వాలని అనుకోవచ్చు, కాకుండా దానికి చాలామంది చాలా విధాలుగా చేయాలి.
పాలిటిక్స్ చాలా డైనమిక్స్గా ఉంటాయి కాబట్టి సెంట్రల్లో అంత పెద్ద ఆశ కోరుకోవడం అనేది ఇంత తొందరగా భావ్యం కాదేమో అనిపిస్తున్నా. కాకుండా మోడీ గారి డైరెక్షన్లో ముందుకెళ్ళుకుంటూ ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాలని ముందు తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత అవకాశం వస్తే రావచ్చు. మన తెలుగుడు కూడా ప్రధానమంత్రి రావడం కాకుండా ఒకళ్ళు అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఒకళ్ళు రావాలనుకుంటే అట్లాంటి టర్మ్ ఉంటే పవన్ కళ్యాణ్కి అవకాశం వస్తే మంచి జరుగుతుందని నేను అన్ని విధాలుగా అనుకుంటున్నా. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి అవకాశాలు రావచ్చు అని కోరుకుంటాను. హాయ్ బ్రో. హలో హాయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది. అవును. సో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా వన్ డే పిఎం ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది? వన్ డే కానీ పిఎం కానీ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్ డే పిఎం అయితే దేశం ఈ భారతదేశం అమెరికాని జపాన్ని దాటేస్తుంది. ఖచ్చితంగా దేశంలో పేదరికమే లేకుండా పోతుంది. దేశంలో నీకు పేదోడు కనపడ్డం ఇంకెక్కడ ఆ పక్క రోజు ఆయన ఒకరోజు పిఎంగా ఉన్న తర్వాత పక్క రోజు దేశం మారిపోద్ది అంతే. అమెరికానా, సింగపూరా, జపానా, పాకిస్తానా ఏం అర్థం కాదు. అంటే ఇదంతా దేనికి అంటున్నానంటే నిజంగానే అనుకున్న పని చేస్తాడు అతను. ఇప్పటికే చేసాడు. మనం చూసుకుంటే చూడండి ఎన్ని మార్పులు చూడండి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్పులు, ఎన్ని పథకాలు, ఎన్ని గొప్ప పథకాలు, స్కీములు. అసలు ఆంధ్రప్రదేశ్లో పేదోడు లేడంతే. చూసుకో. ఆయనకి డిప్యూటీ సీఎం హోదా రాకముందు నుంచి కూడా ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డా ఎలాంటి పదవి లేకున్నా సొంత డబ్బులు ఉపయోగించి చాలా మందికి హెల్ప్ చేశాడు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అటాకులు కావచ్చు, సో వీటి పరంగా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు పిఎం అయితే? అదే ఈ దేశవ్యాప్తంగా జరిగే అటాకులు ఎవరైనా సరే భారతదేశం మీద కన్నేసినా వాళ్ళ కళ్ళు పీకేస్తాడు అంతే. ఎవరైనా దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే వాళ్ళ దేశమే లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన పాకిస్తాన్తో కూడా అయింది కదా, పాకిస్తాన్ లేకుండా పోతుంది. ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు కానీ పిఎం అయితే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది, మనుషులు బాగుపడతారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఓటేయండి, పిఎంగా గెలిపించేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. సో ఇక్కడ డిప్యూటీ సీఎం కాకుండా వన్ డే పిఎం అవుతే దేశంలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సిట్యుయేషన్స్ అనేది ఏమో ఈ పరిస్థితులను బట్టి ఉంటుందన్న. బట్ పిఎం అవుతే చాలా మంచి యాక్టివిటీస్ చేస్తారని నమ్ముతున్నాం అన్న. ఇప్పుడున్న లేటెస్ట్ సిట్యుయేషన్స్ని పట్టుకుని ఆయన కొంచెం క్లారిఫై చేసే అవకాశం అయితే ఉందన్న. మంచి రీసెంట్ గా పహల్గామ్ లో ఒక దాడి జరిగింది. సో అది కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటిని ఏ విధంగా ఆయన సాల్వ్ చేస్తాడు? ఆయనకు అలాంటి స్కిల్స్ ఉన్నాయంటారు? స్కిల్స్ ఏముందన్న, పక్కన చుట్టూ మనకి అజిత్ దోవల్ లాంటి ఒక దాన్ని ఏమంటాం ఎన్ఐఏ సంథింగ్ మిలిటరీకి వాటికి ఇన్ఛార్జ్ ఉన్నారు, జైశంకర్ లాంటి ఒక మినిస్టర్ ఉన్నారు. సో వీళ్ళ సపోర్ట్తో ఆయన ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేయొచ్చు. మోడీ గారు ఎలా అయితే చేస్తున్నారో అంతగా మోడీ గారి వారసుడు ఎవరన్నా ఉన్నారంటే మన దేశంలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక పాపులర్ ఫిగర్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణే. ఆయన తర్వాత ఎవరైనా ఒక క్రెడిబిలిటీ ఏ లీడర్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకున్నాం, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన చేసే యాక్టివిటీస్ చూస్తున్నాం. అలాగే సెంటర్లో కూడా ఆయనకి ఏమైనా అవకాశం వస్తే ఒకవేళ వన్ డే పిఎం అయితే చాలా వరకు ఇప్పుడు మిలిటరీకి ఎలా అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ ఎలా చేస్తుందో అలాగే ఈయన కూడా ఇంకా ఫోర్స్ఫుల్గా ఇలాంటి పర్సనాలిటీ అక్కడ ఉంటే ఇంకా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. జనాల్లో కూడా విషయం బాగా క్లారిటీగా వెళ్తుంది. సో ఒక ఇంపాక్ట్ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అయితే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని లక్షల మంది చూడడానికి వస్తున్నారు. సో ఇప్పుడు ఆయన వన్ డే పిఎం అవుతే ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా దేశం అంతా? వన్ డే పిఎం అయితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి మన వ్యక్తి కావడం అయితే గిట్ట చాలా మంచిది. ఎందుకంటే గతంలో తీసుకుంటే గిట్ట మనకు తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళి పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ కాబట్టి మంచి వాక్చాతుర్యం ఉంది, హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి వారు పిఎం అయితే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన పిఎం అయితే మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తిని నేనే. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అవుతారు. కొద్దిగా టైం ఎందుకు లేదన్నా, రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం అయిండు, డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ ఏంది సీఎం తర్వాత నెక్స్ట్ ఏముంది పిఎం, ఇంకేముంటుంది? కంపల్సరీ అయితే కూడా బాగుంటుంది. వారు కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేశారు. సో ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటి పరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడు? బాగా ఇప్పటికైతే కూడా మొన్న పుల్వామా దాడి, మన పహల్గామ్ దాడి జరిగినప్పుడు మాత్రం మంచి స్పందించిండు, మంచి స్పందన కూడా వచ్చింది.
వారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మా సినిమాలు తీసి కూడా డబ్బులు కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడి గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి వాళ్ళు అన్నబెట్టిన పార్టీ అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ వారికి కూడా మంచి సక్సెస్ఫుల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకుంటే గిట్ట ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాం ఒక ఉదాహరణకు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన కూడా ఇప్పుడు 75 ఇయర్స్ అయింది కాబట్టి ఇంకొక ఈ టర్మ్ చేస్తాడు సీఎంగా. నెక్స్ట్ తర్వాత ఎవరున్నారండి అక్కడ, మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఇద్దరి మధ్యలో మళ్ళీ పోటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ దేశంలో ఏమవుతుందంటే ఇప్పుడు 2 పార్టీలు ప్రధానంగా. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు ఆయన వన్ డే పిఎం అవుతే ఏ విధంగా ఉంటుంది, సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారని చాలా మంది ఆలోచిస్తున్నారు. సో మాట్లాడుతున్నావు బా తెలుగే నన్ను మాట్లాడేది. వన్ డే పిఎం ఏంది నాతో అన్నా కానీ ఫ్యాన్స్ ముందు దానికి ఎప్పుడు కుక్కని కొట్టినట్టు కొడతారు. వన్ డే పిఎం కాదు, ఫ్యూచర్లో పిఎం అయ్యే ఛాన్స్ ఉన్నదానా. వన్ డే పిఎం మాట వన్ డే పిఎం ఏం మాట్లాడుతున్నారు. కానీ నిజంగా చెప్తున్నా మీడియాకి వన్ డే పిఎం లేకపోతే ఇంకేదో డిప్యూటీ సీఎం సరిపోద్దా, సీఎం లెవెల్కి ఎదుగుతాడా, ఇది లోకేష్ అడ్డం పడుతున్నాడు అన్నీ చెప్రీ గ్యాంగ్ ఏదో అంటారు కదా, చెప్రీ క్వశ్చన్ లేకండి. ఆయన ఫ్యూచర్లో ఇండియాకి ప్రధాని అవకాశం ఉన్నది. ఇంకోసారి నువ్వు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళ అభిమానులకు ఉన్నారు చెప్తా, నీ ఛానల్ పేరు కూడా చెప్తా, ఇంకా దించుతారు రాడు చెప్తున్నా ఖచ్చితంగా. ఫ్యూచర్లో ఆయన చూసినా రీసెంట్గా చిన్న చాక్లెట్ ఇస్తేనే మన మోడీ గారు ఇట్లా పిలిచి చాక్లెట్ తీస్తేనే మొత్తం సభ హల్చలేని దద్దరిల్లిపోయింది. సో అంత సౌండ్ వస్తుంది. ఆయన నడితేనే సౌండ్, చూస్తే సౌండ్, చిన్నగా స్మైల్ ఇస్తే ఆయన కుర్చీలో కూర్చొని నవ్వుతాడు, ఆ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆయన ఫ్యూచర్లో ప్రధాని అయ్యే అవకాశం ఉంది. కాకపోతే చాలా టైం పట్టచ్చు. ఎందుకంటే ఆడ అమిత్ షా ఉన్నాడు, యోగి ఉన్నాడు. దేశాన్ని ఆ లెవెల్లో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు మనకి ఛాన్స్ వస్తాయేమో. అదృష్టం బాగుంటే మోడీ తర్వాత రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి. పవనం అంటేనే గాలి కదా, మొత్తం దేశం అంతా వీస్తుంది. ఫ్యూచర్లో ప్రపంచం అంతా వీస్తుంది. ఖచ్చితంగా పిఎం అయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఆయన అధికారంలోకి రాకముందే కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతోమందికి హెల్ప్ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఒకవేళ పిఎం అవుతే ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇలాంటి అటాక్స్ కావచ్చు, సో వీటికి వ్యతిరేకంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాడు ఆయన? ఖచ్చితంగా తీసుకుంటాడనే కాదు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది పవనం అంటే గాలి. ఒక దగ్గర ఆగిపోతే ఆ రాష్ట్రం వరకే పరిమితం అయిపోద్ది. సో ఆ గాలి అనేది ఆగదు కాబట్టి మొత్తం ప్రపంచానికంతా ఈ సూర్యుడు చంద్రుడు ఎలాగో గాలి కూడా అలాగే, లేకపోతే బతకలేం కదా. సో ఖచ్చితంగా మంచి స్టెప్స్ వేయాలి, చాలా స్ట్రాంగ్గా వేయాలి. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది సినిమా హీరోగానే అభిమానుల గుండెలో ఉన్నావు, డిప్యూటీ సీఎంగా మొత్తం దగ్గరికి వెళ్తున్నావు, సామాన్యుడికి కూడా దగ్గరికి వెళ్తున్నావు, వాడికి దేవుడిలాగా మారిపోయినావు. సో ఖచ్చితంగా మంచి స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా ఒక అటాక్ జరిగింది, దానికి చూడండి ఒక 50 లక్షలు ఇచ్చేశాడు. అదొక్కటి సరిపోదు, దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ సాయం చేయాలి. ప్రధాని తర్వాత నువ్వే ప్రధాని అసలు అవసరమైతే ఏంటంటే హ్యాష్ట్యాగ్ పెట్టేసి ఫ్యూచర్ పిఎం అనే హ్యాష్ట్యాగ్ పెట్టేసి ఒకటి వైరల్ కూడా కావాలని కోరుకుంటాను నేను. ఖచ్చితంగా ఎటువంటి దానికి ఇంకో అలాగే కుల మతాలకు ఈ లింకులు బాగా అవుతున్నాయి సార్, అది కొంచెం తగ్గించండి. ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, కుల మతాలకు లింకులు పెట్టకుండా, రాజకీయాలకు లింకు పెట్టకుండా, మీరు దేశానికి ముఖ్యమైన మనుషులు, ముఖ్యమంత్రులు, సీఎంలు, పిఎంలు ఈ టైప్లో ఉన్నారుగా, అందరూ మన వాళ్ళే అనుకోండి. ఆఫ్కోర్స్ అలా అని చెప్పేసి బయట నుంచి వచ్చేవాడిని మాత్రం ఎవరిని ఉపేక్షించొద్దు. తప్పు చేస్తే పీకలు కట్ చేయాల్సిందే ఖచ్చితంగా. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వన్ డే పిఎం అవుతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏ విధంగా ఉంటాయి చెప్పు. నా అడిగినావు కానీ అన్న, మంచి క్వశ్చన్ అడిగినావు అన్న. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు గిట్ట వన్ డే సీఎం అయిందంటే మాత్రం గూస్ బంప్స్. యాక్చువల్గా తనకు ఉండే స్టార్డమ్ అదన్నీ పక్కకు పెట్టినా సరే, రాజకీయ పరంగా అయినా సరే, మనకు పవన్ కళ్యాణ్ గారు వన్ డే సీఎం అయితే మాత్రం, అదే వన్ డే పిఎం అయితే మాత్రం మైండ్ వెంగిపోవాల్సిన మ్యాటరే. ఇప్పటి వరకు ఆయన ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డా కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులను పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేశారు. సో ఒకవేళ వన్ డే పిఎం అవుతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, సో వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాడు అన్న? ఖచ్చితంగా అయితే సాల్వ్ చేసే గుణము. ఇంకొకటి ఏంటంటే తనకి ఓపిక ఎక్కువ. అంటే ఓపిక భరించైనా సరే మనం ఒక స్టెప్ ముందుకేసి దాన్ని సమస్యను పరిష్కారం ఎట్లా చేయాలనే మైండ్ ఆలోచన కానీ, తనది నాయకత్వం అంటే కమాండింగ్ స్కిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇట్లాంటి తను పిఎంగా ఉన్నప్పుడు, వన్ డే పిఎంగా ఉన్నప్పుడు ఇట్లాంటి అటాక్స్ అట్లాంటివి ఏమైనా జరిగితే కూడా దేశానికి ఏం అవసరం ఉంటే అది చేయాల్సిన పనే చేస్తాడు తప్పితే మిగతా పని అయితే చేయకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ పహల్గామ్ అటాకే మన సీఎం వన్ డే పిఎం ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే జరిగింటే అది
దేశానికి లాస్ అవుతుంది. ఎందుకంటే వార్ చేస్తే వాళ్ళకేం నష్టపోయేది ఏమి ఉండదు. పాకిస్తాన్కి ఎంతసేపున వార్ జరిగిందనుకో మన ఇండియా మనమే నష్టపోతాం, ప్రాణాలు కానీ ఇంకోటి అదర్ కంట్రీస్ కూడా ఏమైతే అంటే ఇంకా వాళ్ళకి వార్ జరిగింది కదా, వాళ్ళలో మనం ఎకనామీ పెట్టినా సరే మనకేం ప్రాఫిట్ ఉండదు అనుకుంటారు. కాబట్టి దేశానికి ఏమైతే అవసరం ఉంటుందో అదే చేస్తాడనే నమ్మకం మీద మాకున్నాను.